పరిశుద్ధంగా జీవించినప్పుడు కూడా మనం లోక విషయంలో కూడా జ్ఞానము కలిగి జీవించాలని, జ్ఞానం కలిగి మనం నడుచుకుంటూ ఉండాలి. చెప్పుకుంటా ఉన్నాం కదా, పాము వలె మనం కరవకూడదు, పావురం వలె పరిశుద్ధంగా ఉండాలి, పాము వలె కరవకూడదు, కానీ వివేకము కలిగి ఉండాలి. పాము వలె వివేకము కలిగి ఉన్నప్పుడు చక్కగా మనం భక్తి ముందుకు సాగగలుగుతుంది. ఏం చేయగలుగుతుంది? భక్తి ముందుకు సాగగలుగుతూ ఉంటుంది. మనం దేవుణ్ణి సక్రమంగా వెంబడించగలుగుతాం, లేకపోతే మనం వెంబడించలేమన్నమాట. అర్థమవుతూ ఉన్నదండి. వెంబడించలేము. మోసపుచ్చిపోయేటువంటి వారు పుచ్చిపోయి ఉంటా ఉన్నారండి. మోసపుచ్చేటువంటి వారు పుచ్చిపోయారు, ఎక్కువ పుచ్చిపోయారు, లెక్కలేదు. ఇంకా కష్టపడి ఒళ్ళొంచి పనిచేసేటువంటి వారు లేరు. నమ్మకత్వాన్ని కనపరుచుకునేటువంటి వారు ఈ దినాలలో తక్కువైపోయారు. అర్థమవుతూ ఉన్నదండి. నమ్మకత్వాన్ని కనపరచలేనటువంటి వారుగా ఉన్నారు.